కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. శ్రీధర్ బాబు గారు ఈ రోజు మంతనికే కాదు రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం వహించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఈ 15-16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రైవేటు రంగంలో కూడా 1,00,000 ఉద్యోగాలు 15-16 నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అనంటే అందులో శ్రీధర్ బాబు గారి పాత్రను ఎవరు మరవలేనిది. ఈరోజు ప్రభుత్వ నిర్వహణలో ముఖ్యంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలను హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడంలో పూర్తి స్థాయిలో వారు నాకు సహకరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. అందుకే మంతని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి ఒక్కటే, వారు రోజులో 18 గంటలు పనిచేస్తే 12 గంటలు మీ మధ్యలోనే ఉంటున్నాడు, 6 గంటలే రాష్ట్రానికి ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి 6 గంటలు మీరు తీసుకొని వారి సమయాన్ని 12 గంటలు రాష్ట్రానికి ఇచ్చేటట్లా వారిని పూర్తి స్థాయిలోకి వచ్చే స్వేచ్ఛగా పనిచేసే విధంగా మీరు వారికి చెప్పాలి. రాత్రి 11 అయినా వారి సెక్రటేరియట్లో మంతన్ నియోజకవర్గం వాళ్ళనే కలుస్తూ ఉంటాడు. వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. ఎందుకు అనంటే మీ ప్రతిష్ట పెంచే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా వారు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. ఆనాడు పివి నరసింహారావు గారు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని ఆర్థిక పదం వైపు ప్రధానమంత్రిగా నడిపించారో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బలిష్టమైన ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టుకోవాలి అంటే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖలను నిర్వహిస్తున్న శ్రీధర్ బాబు గారు నిరంతరం కష్టపడుతూ మిగతా అధికారులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వారు ఆ దిశగా పనిచేస్తున్నారు. వారికి ఇంకా ఏకాగ్రతతో పనిచేయడానికి మంతని నియోజకవర్గ ప్రజలు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల మీద ఉన్నది అని చెప్పి నేను స్వయంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి గురించి వారు అడిగినారు, ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, ఈ పర్యాటక క్షేత్రం, ఇక్కడ ఉన్న దేవాలయం కాళేశ్వరం దేవాలయానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది, అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కావాలి అని. వారికి నిజంగా అడిగేది కూడా రానట్టుంది. 100 కాదు, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి ఒక పర్యాటక క్షేత్రంగా మార్చడానికి రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా 100 కాదు, అవసరమైతే 200 కోట్ల రూపాయలైనా కేటాయించి ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో నిరంతరం శ్రమిస్తున్న శ్రీధర్ బాబు గారి నియోజకవర్గానికి అదనంగా నిధులు ఇవ్వడం నా బాధ్యతగా నేను భావిస్తున్నా. అదేవిధంగా గోదావరి పుష్కరాలు నిర్వహించేటప్పుడు కొడంగల్లో నేను నిర్వహించాలన్నా నిర్వహించలేను. ఎందుకంటే గోదావరి జలాలు అక్కడికి రావట్లేదు, గోదావరి నది ఆ ప్రాంతంలో ప్రవహించడం లేదు. ఈ